హాయ్ అండి, నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేస్తానండి. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇక్కడ వచ్చే మెసేజ్లు కనుక మీకు కనెక్ట్ అయితే, మీకు నచ్చితే మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీయించుకోవచ్చండి. పర్సనల్ రీడింగ్ అనేది చార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది. పర్సనల్ రీడింగ్లో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన, అదేవిధంగా ఒకవేళ వాళ్ళు మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటున్నారా, మీతోటి రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తారా చెయ్యరా, లేదంటే వాళ్ళు ఒకవేళ మీ నెమ్మని కనుక బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేస్తారా చేయరా, ఇలాగ మీరు ప్రతి విషయాన్ని క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవచ్చండి. ఇది కేవలం రిలేషన్షిప్స్ అనే కాదండి, మీ కెరియర్ గురించి, జాబ్ గురించి, హెల్త్ గురించి, బిజినెస్ గురించి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మ్యారేజ్ గురించి, స్టడీస్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదు, మీరు అడిగి క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ జాతకం ప్రకారం మీరు చెక్ చేయించుకోవాలనుకుంటే మీ జాతకాన్ని ప్రకారం కూడా మీరు చెక్ చేయించుకోవచ్చు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా ఉంటాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తాను, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే నేను రీడింగ్ అనేది చెక్ చేస్తానండి. టారో రీడింగ్కి అయితే నేమ్స్, ఓన్లీ నేమ్స్ చాలండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అవసరం లేదనమాట. ఇక్కడైతే నేను రీడింగ్ అనేది చెక్ చేస్తాను. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది ప్లీజ్ యూనివర్స్, ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. ఇక్కడ ఫస్ట్ మెసేజ్, అనుక్షణం నీ ఊహలతోనే నేను కాలం గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి ఫస్ట్ మెసేజ్లో. నెక్స్ట్ చూద్దాం. నీకు తెలియదు నేను నీ కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారనమాట. వాళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి. మెసేజ్లు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి, అందరికీ రెజొనేట్ అవ్వాలని లేదు. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి. మీ పర్సన్కి ఏవో కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందో. నా శ్వాస ఆగినా నీపై నా ప్రేమ మారదు, ఎందుకంటే మరణం శరీరానికే కానీ మనసుకు కాదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇటువంటి మెసేజ్లు అనేది వస్తున్నాయండి. మెసేజ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. నేను ఇక్కడ నుంచి చూస్తానండి టారో డెక్ నుంచి. చూద్దాం వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు అనేది. ప్లీజ్ యూనివర్స్, ఏంజల్స్ ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. నేను ఇది డీప్గా కనెక్ట్ అయిన వాళ్ళకి మెసేజ్ కనెక్ట్ అవుతుందండి. అన్ని మెసేజ్లు కనెక్ట్ అవ్వాలని లేదు, మీకు కనెక్ట్ అయిన మెసేజ్ మాత్రమే మీరు తీసుకోండి. ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్, వాళ్ళు ఏదో ఒకటి న్యూ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. అది కెరియర్ వైజ్గా, రిలేషన్షిప్ వైజ్గా కావచ్చు. ఏదో ఒకటి న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు, దానిలో గ్రోత్ చూస్తున్నారు. అది రిలేషన్షిప్ అయితే రిలేషన్షిప్లో గ్రోత్ చూస్తున్నారు. కెరియర్ గురించి కూడా వాళ్ళు గ్రోత్ ఆలోచిస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. వయసు కూడా నాకు చిన్న ఎనర్జీ చూపిస్తుందండి. వయసులో మీరైనా చిన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళైనా చిన్న వాళ్ళు అయి ఉండొచ్చు, అటువంటి ఎనర్జీ చూపిస్తుంది. ప్రజెంట్ అయితే వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తుంది. అంటే ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు అనేది నాకైతే